ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి చేయడానికి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రయత్నించారన్నారు ఎమ్మెల్యే గడ్డం వినోద్. ఆయన మరణంతో అభివృద్ధి అటకెక్కిందని 0 అవర్లో గుర్తు చేశారు వినోద్. మనకున్న ఈ బ్యాక్వర్డ్ ఏరియా ఆదిలాబాద్ జిల్లానే బ్యాక్వర్డ్ ఉంది టోటల్గా. దెర్ ఇస్ నో డెవలప్మెంట్ అట్ ఆల్. దాన్ని ముంగడు తీసుకుపోనీకి అప్పుడు స్వర్గీయ పెద్దలు రాజశేఖర రెడ్డి గారు మా నాన్నగారితో పాటు ప్రాణహిత చెవెల ప్రాజెక్ట్ అక్కడ ఇనాగ్రేట్ చేసినప్పుడు అప్పుడు నేను మంత్రిగా ఉన్నా. ఆడ పోయి ఆయన ఎంబడి ఉండి ఆ రోజు ఇనాగ్రేషన్ చేసిన తర్వాత సత్యసామలంగా చెవెల వరకు వచ్చే ఏ కార్యక్రమాలు చేస్తారో అనుకున్న ఒక ప్రాజెక్ట్ గైడ్లైన్ వేసిండే. ఆ 30,000 కోట్లది ఇలా మీ అందరికి తెలిసిన విషయం 1,27,000 కోట్లకు వచ్చింది. అది కూడా చూసిన తర్వాత చూస్తే తుమ్మడి హట్కేలు వాళ్ళు చేసినది మా బెల్లంపల్లి గిట్ట వాళ్ళకి కొంచెం డైరెక్షన్ చేంజ్ చేసి గిట్ట కొంచెం ఇప్పిస్తే మనకు ఆడ కూడా కొంచెం రైతులకు సోదరులకు ఆ ఏరియా కూడా డెవలప్ అవుతుంది. పోడు భూముల గురించి మా సోదరులందరూ చెప్పారు. దాని గురించి సమస్య కూడా మనకి చేసేది ఉంది. మా దగ్గర ఉన్న మెడికల్ హాస్పిటల్లో ఒకటి స్టార్ట్ చేశారు. దాదాపు 100 బెడ్ల హాస్పిటల్ ఉంది. స్టాఫ్ ఈజ్ ఓన్లీ 20 మెంబర్స్ ఆర్ 30 మెంబర్స్. అది కూడా ఇంప్రూవ్ అయ్యేది ఉంది. చాలా పెద్దగా ఉన్నది. నేను మాట్లాడితే చాలా టైం పడుతుంది. మీరు చెప్పినట్టే ఈ 2 మాటలే చెప్తున్నా. నెక్స్ట్ ఛాన్స్ ఇచ్చినప్పుడు చెప్తా. థ్యాంక్ యూ వెరీ మచ్.